ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో పొంగులేటి జూపల్లి భేటీ తెలంగాణ రాజకీయాల్లో కాకలు రేపుతున్నాయి. నిన్న మొన్నటి దాకా సైలెంట్గా ఉన్న జూపల్లి రూటు మార్చారు. తమ దాడి అదే అనే దిశగా అడుగులు వేయడంతో మహబూబ్ నగర్ రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఇందుకే జూపల్లి దారెటు అని చర్చించుకుంటున్నారు. ఇక 2018 ఎన్నికల్లో ఎంపీ టికెట్ దక్కని పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుండి అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన జూపల్లి కృష్ణారావు అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన హర్షవర్ధన్ రెడ్డి అధికార బీఆర్ఎస్ లో చేరడంతో కృష్ణారావు రాజకీయ భవిష్యత్తు అయోమయంలో పడింది. అధికార పార్టీలోనే ఉంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో తన మద్దతుదారులను పోటీ చేయించి మెజారిటీ స్థానాల్లో గెలుపొందించడంలో ప్రధాన భూమిక పోషించారు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ టికెట్ తనకు తప్పకుండా వస్తుందన్న ఆశతో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే తిరిగి టికెట్లు ఇస్తామని ప్రకటించడంతో జూపల్లి టికెట్ పై పెట్టుకున్న ఆశలు ఆవిరైపోయాయి. కేసీఆర్ సిట్టింగ్లకే టికెట్ అని ప్రకటించిన పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని ఎదురు చూస్తూ వచ్చారు. ఇందులో భాగంగా స్థానిక ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డిని ఇన్నాళ్లు విమర్శిస్తూ వచ్చారు. గత 2-3 రోజుల నుంచి మరో అడుగు ముందుకు వేసి సాగునీటి వనరుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన పొరపాట్ల వల్ల వేలాది ఎకరాల్లో పంట చేలు ఎండిపోతున్నాయని పాలకులపై విరుచుకుపడ్డారు. జూపల్లి ఎపిసోడ్ ఇలా ఉంటే ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం అధిష్టానంపై తిరుగుబావుటాను ఎగరవేశారు. అయితే ఇద్దరూ కలిసి గత 5 నెలల క్రితం జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరికొంతమంది ఖమ్మంకు చెందిన ముఖ్య నేతలు భేటీ అయ్యారు. అప్పట్లోనే వారి భేటీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నిర్ణయం తీసుకోవాల్సిందే అన్న ఆలోచనతో ఇరువురు నేతలు వచ్చినట్లు వారి వారి అనుచరులు భావిస్తున్నారు. భారతీయ జనతా పార్టీలో చేరడమా, కాంగ్రెస్ లో చేరడమా అనే అంశంపై అనుచరుల నుండి అభిప్రాయ సేకరణలు చేసినట్లు తెలుస్తోంది. ఇరువురి నేతలతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సంప్రదింపులు జరుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. జూపల్లి కాంగ్రెస్ లోనే చేరే అవకాశాలు ఉన్నాయని ఆయన అనుచరులు భావిస్తున్నారు. పొంగులేటి, జూపల్లి ఇరువురు కలిసి ఒకే పార్టీలోకి వెళ్లే విషయంపై నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ఖమ్మంలో జరుగుతున్న పొంగులేటి ఆత్మీయ సమావేశంలో పాల్గొనడానికి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు 40కి పైగా వాహనాలలో తన అనుచరులతో పెద్ద ఎత్తున బయలుదేరి వెళ్లారు. ఇక సభలో కార్యాచరణ ప్రకటించకపోయినా ఇటు జూపల్లి, అటు పొంగులేటి బీఆర్ఎస్ సర్కార్ పై విమర్శలు చేశారు. జూపల్లి మరో అడుగు ముందుకు వేసి సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు కాపలా కుక్కగా ఉంటానని చెప్పిన వ్యక్తి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రాంతం వాడే దోచుకుంటే పొలిమేర దాటే వరకు తరుముతామని చెప్పిన మాటను మరిచారని గుర్తు చేశారు. గ్రామ సర్పంచులకు బిల్లులు చెల్లించడం లేదని మండిపడ్డారు. ఇక తెలంగాణలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనే పొంగులేటి ఆత్మీయ సమ్మేళనానికి వచ్చానని చెప్పకనే చెప్పారు. ఈ టెస్ట్ పేపర్లు మీ ప్రభుత్వంలో ఉండే మంత్రులు వారి పిఏలు లీక్ చేస్తే దాన్ని మీరు పట్టించుకోకుండా సిట్ అనే మీ తొత్తుల్ని ఒక కమిటీ వేసి
మొక్కుబడిగా ఆ కమిటీలో ఏదో తేల్చి అమాయకులైన నిరుద్యోగ నా యువతల జీవితంతో ఆడుకున్నందుకు మీకు మూడోసారి మీరు ముఖ్యమంత్రి కావటానికి ఓటేయాలనా? ఈ రాష్ట్ర ప్రభుత్వం వారి స్వార్థం కోసం రాష్ట్రాన్ని అప్పుల కుంపట్లో నింపిన మాట వాస్తవం. లాభాలలో ఉన్న సింగరేణిని అప్పుల పాలు చేసింది మీరు కాదా అని రాష్ట్ర ముఖ్యమంత్రి గాని ఈ వేదిక మీద నుంచి ప్రశ్నిస్తున్నాను. రోజులు ఎప్పుడు మనకే అనుకూలంగా ఉండవు. మీరు ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క శక్తి అందరూ ఏకమవుతారు. దానికి బీజం ఈ రోజే మొదలైంది. ఇక ఇదే సభలో బీఆర్ఎస్ ప్రభుత్వం తనకున్న కసిని మాటల రూపంలో తీర్చుకున్నారు పొంగులేటి. కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారని, స్వార్థం కోసమే పార్టీ పేరును మార్చారని మండిపడ్డారు. మూడోసారి ముఖ్యమంత్రి కోసం ఏం ముఖం పెట్టి ఓట్లు అడుగుతున్నారని చురకలంటించారు. ఎన్నో ఆకాంక్షలతో కులమతాల ఐక్య ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్నామన్నారు. కానీ తెలంగాణలో అమరుల ఆశయాలు నెరవేరడం లేదన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని తెలిపారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచారని పొంగులేటి మండిపడ్డారు. నేను హ్యాట్రిక్ ముఖ్యమంత్రిని కావాలి, మూడోసారి కూడా మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు కలలకు అంటున్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఏ పార్టీ అయితే మీరు తెలంగాణ రాష్ట్రం కోసం స్థాపించారు అదే తెలంగాణ రాష్ట్రం పార్టీ పేరునే మార్చి స్వయం లాభం కోసం, మీ స్వార్థం కోసం భారత బీఆర్ఎస్ పార్టీగా మార్చుకున్నారు. అంటే టీఆర్ఎస్ పార్టీ పర్వం పూర్తయింది. అంటే టీఆర్ఎస్ పార్టీకి పులి స్టాప్ పెట్టారు. బీఆర్ఎస్ నుంచి మీరు మళ్ళీ 1 నుంచి మీ కౌంట్ స్టార్ట్ అయింది. అక్కడ మీరు మిస్ అవుతున్నారు. ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఎన్ని కుటుంబాలకి మీరు 10 లక్షల రూపాయలు ఉద్యోగాలు ఇచ్చారు? 4,86 కోట్లు అప్పు చేసింది మీరు కాదా? ఈ అప్పు చేసిన సొమ్ములో మీ అకౌంట్ కి ఎంత జమ అయిందో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. అంత పెద్ద మొత్తంలో మీకు జమ అయింది కాబట్టే మళ్ళీ మిమ్మల్ని మూడోసారి ముఖ్యమంత్రి చేయమని అడుగుతున్నారా? రైతులకు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తాను అని 1,00,000 రూపాయల వరకు అరాకొర రుణమాఫీ చేసి రైతులను మభ్యపెట్టి ఎంత మంది రైతులకు మీరు రుణమాఫీ చేశారు అని మళ్ళీ మూడోసారి ఓటు అడుగుతున్నారు అని ఈ వేదిక మీద నుంచి ప్రశ్నిస్తున్నాను. దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తానన్నారు. ఈ రాష్ట్రంలో ఎంత మంది దళితుడికి మీరు 3 ఎకరాల భూమి ఇచ్చారో ఒక్కసారి ఆలోచించుకోండి. ఇదిగో దళిత బంధు ఇస్తున్నానని చెప్పి ఇప్పటి వరకు మీరు ఇచ్చింది ఎంత? నిరుద్యోగ భృతి 3,016 రూపాయలు ఇస్తానని చెప్పారు. ఇప్పటి వరకు ఎన్ని వందల మందికి, ఎంత మందికి మీరు నిరుద్యోగ భృతి ఇస్తున్నారని నా నిరుద్యోగ తమ్ముల్ని మూడోసారి మీరు ముఖ్యమంత్రి కావడానికి ఓటేయమని అడుగుతున్నారు. మొత్తానికి ఆత్మీయ సమ్మేళనం సభ వేదికగా బీఆర్ఎస్ ప్రభుత్వం వారికున్న అక్కసును వెళ్లగక్కారు. అసలే ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో వేరే పార్టీతో కలిసి నడుస్తారా, లేక వేరే సొంతంగా ఓ పార్టీని పెడతారా అనేది ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పొంగులేటి సోషల్ మీడియాలో టీఆర్ఎస్ ను తెరపైకి తెచ్చిన నేపథ్యంలో వీరి కలయిక అదే దారిగా వెళ్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.